ప్రియా దగ్గర వాళ్ళిద్దరి ఫోటో తీసుకుంది ఇలా ఫ్రేమ్ కట్టించడానికా? అవును బాబాయ్, మన దగ్గర గిఫ్ట్ కవర్స్ ఉన్నాయా? ఎందుకు? ఈరోజు శ్రీవల్లి వాళ్ళ రిసెప్షన్ కదా, వెళ్ళి ఈ ఫోటో గిఫ్ట్గా ఇచ్చొద్దామని. ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి? మనం అక్కడికి వెళ్ళడం అవసరమా? అవసరమే. శ్రీవల్లి వాళ్ళ భర్త నిన్ను అక్కడ చూస్తే ఏమన్నా అనుకుంటాడు. తర్వాత శ్రీవల్లికి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు బాబాయ్, అతనేం అనుకోడు. నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఎవరికీ కూడా ఏ సమస్య ఉండదు. నువ్వు రెడీ అవ్వు, వెళ్దాం. అబ్బాయి, నా మాట విను. మనం అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కానే కాదు. ఒకసారి నువ్వు ఆలోచించు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను బాబాయ్. నువ్వు అక్కడికి వెళితే నేను చూసి శ్రీవల్లి సంతోషపడుతుందనుకుంటున్నావా? సరే, నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవని నాకు తెలుసు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అక్కడ నీ వల్ల శ్రీవల్లికి ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వు జీవితాంతం బాధపడతావు. తనకి ప్రాబ్లం వచ్చే ఏ పని నేను అసలు చేయను బాబాయ్. శ్రీవల్లి, కేశవ కూల్. ఏంటి కూల్? ఎలా కూల్ అవ్వమంటావు? శ్రీవల్లిని తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది. నాకంటే చిన్నదయ్యుండి అన్న అనే గౌరవం లేకుండా ఆఫ్టర్ ఆల్ పనోడు ఆ లడ్డు గడికి నా చేతే సారీ చెప్పించింది. ఆ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. నాకొస్తున్న కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బావా, జరిగిన దానికి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అనేది ఆలోచించకుండా నీలో నువ్వు ఇలా రగిలిపోవడంలో అర్థం లేదు. ఏదో అయిపోయింది, ఆ విషయాన్ని వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించు. ఏమాలోచించమంటావురా? ఈ ఇంట్లో అందరి ముందు నాకున్న పరువు మర్యాద అంతా పోయిందే. నేను చేతగాని వాళ్ళ చేతులు ముడుచుకుని కూర్చోవడం తప్ప ఏమి చేయలేకపోతున్నా. ఆ శ్రీవల్లి నీ గుప్పెట్లో ఉంది, నువ్వేం చెప్తే చేస్తుందన్నావు కదా, మరి ఏమైంది? నన్నది సారీ చెప్పమంటే నువ్వేం చేశావు? నేను కూడా మాట్లాడాను కదా బావా. ఏం మాట్లాడావు? నేను ఆ లడ్డుగాడికి సారీ చెప్పకుండా ఆపించగలిగావా? నీకిలా జరిగినందుకు నాకు కూడా కోపంగానే ఉంది బావా. కానీ మనం అందరి ముందు ఉన్నాం. అప్పుడు నేను శ్రీవల్లిని ఏమనగలను చెప్పు? పైగా అంకుల్ కూడా నిన్ను తప్పు పట్టి సారీ చెప్పమన్నారు. ఆ టైంలో అంకుల్ని ఎదిరించి మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకని నేను వాడికి సారీ చెప్తుంటే సైలెంట్గా నుంచుని సినిమా చూస్తూ ఉండిపోయావా? అర్థం చేసుకో బావా, ఆ టైంలో ఐఎమ్ ఆల్సో హెల్ప్లెస్. అప్పుడు సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేదు కదా. ఆ శ్రీవల్లి లడ్డూగాడికి తనకి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పిన తర్వాత కూడా నేనేమన్నా మాట్లాడితే తనకి నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది అనిపించింది. నేను ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి మాట్లాడినా అంకుల్ ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాలేదు. అన్నీ ఆలోచించాను కాబట్టే సైలెంట్గా ఉండిపోయాను. మనం ఒక్కసారి శ్రీవల్లి దగ్గర నుంచి ఆస్తిని తీసుకున్నాక అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. నీ చేత అలా సారీ చెప్పించినందుకు తను జీవితాంతం బాధపడేలా చేస్తాను, టార్చర్ చూపిస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. నేను తప్పు చేశానురా. చాలా పెద్ద ప్లాన్ వేసి నీలాంటి చేతగాని వాడితో దాని మెళ్ళో తాలి కట్టించి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు సమర్థుడివి అనుకున్నాను. శ్రీవల్లిని లొంగ తీసుకుని నీ చెప్పు చేతుల్లో ఉంచుకుంటావని అనుకున్నాను. అదేంటి బావా అంత మాట అన్నావు? నిన్నటి వరకు శబాష్ అంటూ నన్ను మెచ్చుకొని ఇప్పుడు నన్ను పూర్తిగా తీసిపడేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అవునా? అయితే ఓ పని చెయ్యి. నీకు 2 కోట్లు అవసరం ఉన్నాయి కదా. 2 కోట్లు కాదు, నీకు దమ్ముంటే 1,00,000 రూపాయలు, జస్ట్ 1,00,000 రూపీస్, దాంతో చెక్కు మీద సంతకం పెట్టించు, చూస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు తను వింటుందని, నీ చెప్పు చేతల్లో ఉందని నేను ఒప్పుకుంటాను. సరే బావా, నువ్వు చెప్పినట్టే
ఆ చెక్ మీద సంతకం ఇప్పుడే పెట్టిస్తాను. నువ్వు నా ఈగోని రెచ్చగొట్టావు. శ్రీవల్లి చేత చెక్కు మీద సంతకం పెట్టించి తీసుకొచ్చి నీకు చూపించి నువ్వు అనుకుంటున్నది టోటల్గా రాంగ్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఏంటి నాన్న? అల్లుడు గారిని కూడా రమ్మనమ్మా. వస్తున్నాను అంకుల్, నాకు కూడా వినపడింది. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎందుకు పిలిచారు? ఈ చెక్ మీద సంతకం చేయమ్మా. అల్లుడు గారు, ఈ చెక్ మీకోసమే, తీసుకోండి. ₹1,00,000 చెక్ కాదు, 10 కోట్లు. మేం మాట్లాడుకున్న మాటలు అంకుల్ విన్నట్టున్నాడు. వెంటనే రియాక్ట్ అయ్యాడు. కూతురు మీద ఆయనకి పిచ్చి ప్రేమ ఉన్నట్టుంది. నాన్న, అది చూడమ్మా శ్రీవల్లి, నేను నీకు బాధ్యత అప్పగించాను నిజమే, కానీ అల్లుడు గారి ఇష్టాలను అభిప్రాయాల్ని గౌరవించడం కూడా నీ బాధ్యతే కదమ్మా. అయినా మనకు బోలెడ్ డబ్బుంది, అదంతా ఖర్చు పెట్టుకోవడానికిగా, కాకపోతే ఇంకెందుకు. ఆనందంగా ఉండాల్సిన మీరిద్దరూ ఇలా చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడకూడదు. మీరు ఇబ్బంది పడితే చూసి నేను మీ అమ్మ తట్టుకోలేం. అల్లుడు గారు, ఆ డబ్బు మీకే, వాడుకోండి. థ్యాంక్స్ నాన్న. చిన్నప్పటి నుంచి డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అమ్మ నేర్పించింది. అందుకే ఇందాక త్రిదేవ్తో అలా మాట్లాడాను. త్రిదేవ్, మనకి నాన్నిచ్చిన ఫస్ట్ అమౌంట్ ఇది. దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాంరా. అలాగే శ్రీవల్లి, మనకి పెద్దల ఆశీస్సులతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి కదా. వెళ్దాం పదా. సరే పదండి. రండి. అల్లుడు గారు, శ్రీవల్లికి దేవుడు పుట్టు పెట్టండి. అలాగే అత్తయ్య.